సార్ రేవంత్ గారిని కలవడం వల్ల అంటే ముఖ్యమంత్రి గారిని సినీ ఇండస్ట్రీ వాళ్ళు కలవడం వల్ల కేసు ఏదో వీక్ అవుతుంది, కేసు ఏదో స్ట్రాంగ్ అవుతుంది అని నేను అనుకున్నాను. రేవంత్ రెడ్డి గారు పోలీసులు చేస్తారు, సాక్ష్యాలు ఆధారాలు ఉంటే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, ఖచ్చితంగా ఫైల్ చేస్తారు. ఇలా కాకపోతే నెలకు ఫైల్ చేస్తారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సిందే. సో దానికి సంబంధించి కాదు కానీ గద్దర్ గారి పేరిట నెలకొల్పినటువంటి అవార్డుల ప్రకటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదో కొంత కన్ఫ్యూజ్ అయినట్టుంది. సినీ ఇండస్ట్రీ తోటి రిఫ్ట్ కొనసాగితే రేపు మళ్ళీ మనం అవార్డులు ప్రకటించిన తర్వాత ఏమన్నది నెగటివ్ సిగ్నల్ పోతుందేమో అన్న భయంకి ఉభయతారకంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నట్టు. ఇది ఏముందంటే ఇప్పుడు ఎవరన్నా ఏదో ఒకరు చేసిన వాళ్ళు హీరోలు అయిపోవచ్చు, ఏం పని చేయని వాళ్ళు. ప్రపంచంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు కొన్ని వందల దేశాల్లో గద్దర్ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. గద్దర్ అంటే మీకు పేదరికం చూసినప్పుడు, ఆయన ఒంటి మీద బట్టలు లేనప్పుడు, లేదంటే ఆయన పాటలు పాడినప్పుడు, సాధారణ మనుషులతోని సాధారణ వ్యక్తిగా జీవించినప్పుడు మీకు సాధారణంగా అనిపించవచ్చు. ఒక మనిషి మాధవుడైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన మీటింగులు పెడితే బస్ సౌకర్యాలు లేని టైంలోనే సద్దులు కట్టుకొని మూటలు కప్పుకొని చిల్లర పోటీ కంప చెట్ల పోటీ నడుచుకుంటూ 100 కిలోమీటర్లు నడిచిపోయి గద్దర్ మీటింగ్లో పాల్గొన్నటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. అలాంటి మహోన్నతమైనటువంటి విలువలు కలిగి కొన్ని వేల పాటలు రాసి సమాజాన్ని తొందర మేల్కొల్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామంటే గద్దరు పాటలు విని, గద్దరి యొక్క రచనలు విని, గద్దరి యొక్క సాహిత్యం విని, గద్దరి యొక్క తెలివితేటలను సీడీల ద్వారా, క్యాసెట్ల ద్వారా, టేపు రికార్డుల ద్వారా, రేడియోల ద్వారా ఈ తెలుగు జాతే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మేల్కొన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఉద్యమానికి నాంది పలికింది. గద్దర్ అంటే మామూలు వ్యక్తి కాడు. ఇలా గద్దర్ అవార్డుల కన్నా ఇంకే ఏ అవార్డు కూడా ఈ ప్రపంచంలో గొప్పదని నేను అనుకోను. గద్దర్ యొక్క పేదరికం పుట్టుక, ఆయన యొక్క విప్లవ పోరాటం, ఆయన యొక్క ప్రజలను జాగృతి చేసిన విధానం, ఆయన యొక్క టాలెంట్, ఆయన యొక్క ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, హిందీలో భాష జలుమ్ కహున్ రే ఉస్కా జులుమ్ క్యా రే, ఒక్కటి కాదు హిందీలో ఇంగ్లీషులో భాషలను తర్పిది చేసి రచనలు రాసి పాడితే ఉందా ఎవరికన్నా? ఏ హీరో కన్నా గద్దరిలో గోటి సమానమైనటువంటి లక్షణాలు ఉన్నాయా అంటున్నా. రచనలు రాసి పాటలు పాడి యాక్టింగ్ చేసి జీవితాన్ని త్యాగం చేసి నిరూపించి ఒంటిలో తుపాకీ గుళ్ళను దాచుకొని ప్రేమతో నవ్వినటువంటి ఈ ప్రపంచంలో ఒక శాంతి కపోతమే, ఒక విప్లవ కిరీటమే, ఒక జ్ఞాన కిరీటమే, ఒక జ్ఞాన సంబంధమైనటువంటి పుస్తకమే గద్దర్. గద్దర్ అనేటువంటి అవార్డుకు మించినటువంటి అవార్డు ఇంకోటి ఉందని నేను అనుకోను. మీరు మామూలుగా వేసి గద్దర్కి మీరు చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఐఎమ్ డిమాండింగ్ అండ్ అపీలింగ్, ఐఎమ్ సెండింగ్ మెసేజ్ త్రూ దిస్ మీడియా టు ద రెస్పెక్టెడ్ Rahul Gandhi sir. There is Chief Minister of Telangana Revanth Reddy announced on the name of Nandi Awards on the name of Gaddar. For this BJP may have cunning idea. The BJP is ready to spoil the name and for the removal of that award name, the BJP can do that like that. అందుకనే రాహుల్ గాంధీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. బీజేపీ సినీ ప్రముఖులను ప్రోత్సహించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద కొంతమందిని పనిచేసి ప్లాన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దాన్ని పెద్ద ఎత్తున చేశారు. అది ఇట్లా జరిగితే ఏమి జరుగుతుంది అనేది మేము తర్వాత చెప్తాం. గద్దర్ అవార్డుల గురించి అంటే ఏమో జరుగుతుందంట. ఎవడు ఉండడు ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఎవడు కనవాడు గద్దర్ అవార్డు జోలికి ఎవడని వస్తే చెప్తా ఉన్నాం. ఇంకొకటి విష్ణుకుమార్ రాజుకు సంబంధించి మీరు స్పందించలేదు. విష్ణుకుమార్ రాజు గారు ఏమన్నారు? ఆయన అన్నది రేవంత్ చేసింది సమర్థిస్తున్నారు, రేవంత్ కు సంబంధించి అక్కడ తీసుకున్న చర్యలు సరైన వెళ్ళద్దు విషయం అనేటట్టు మాట్లాడండి. మీ ఎమ్మెల్యే, మీ బీజేపీ ఎమ్మెల్యే దూరంకి వెళ్ళి చూసారు కదా, వైజాగ్ నుంచి చూసింటారు విష్ణుకుమార్ రాజు గారు. హైదరాబాద్ అంటే ఆయన కైన్ మిడిల్ లో చూసారంటారా, అటుపక్క ఇటుపక్క కాకుండా అదే దూరం నుంచి చూసారు కాబట్టి వారికి సబ్జెక్ట్ పూర్తిగా తెలియక ఏమైనా అన్నారేమో నేను వినలేదు. వారు ఏమన్నారో నేను వినలేదు. సీనియర్ ఎమ్మెల్యే వారు అట్లా మాట్లాడతారని కూడా నేను అనుకోను. బట్ వాట్ ఈ సైడ్ ఐ డోంట్ చెప్పిన వారి అభిప్రాయం ఒకరికి మంచి కనబడేది ఇంకొకరికి మంచి కనబడకపోవచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నా, అందరికి మంచిగా అదే చెప్పి చూడండి ఎంత తెలివితేటలు అంటే ఇట్లా ఉండాలి. నువ్వు కరెక్ట్
కరెక్ట్ పాయింట్కి వచ్చే వరకు దాన్ని దూరంకి వెళ్ళి చూసిండు. ఈ కోణము ఆ కోణము ఈ కోణం ఆ ఏమంటే తన విషయానికి వస్తే తన పార్టీ వాళ్ళకి పవన్ కళ్యాణ్కి సంబంధించిన దానికి వస్తే బీజేపీలకు సంబంధించిన ఆన్సర్ చెప్పమంటే కానీ నాణ్యానికి 2 సైడ్లు ఉంటాయంట. మనమే మాట్లాడినాం అనుకో, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినాం అనుకో, ఈయన ఆ సైడే చూస్తాడు. ఆయన ఏందో మాట్లాడాడు అనేటువంటి ఏమో మొత్తం సూటిగా కొడతాడు. వేరే విషయానికి వస్తేనేమో నాణ్యానికి 2 సైడ్లు అంటాడు. ఇది సార్ పని. నువ్వు చూసే వ్యక్తి బట్టి చూసే కళ్ళని బట్టి ఉంటది అట్లా, ఇందాక మీరు సందర్భాన్ని బట్టి. గద్దర్ అవార్డ్స్ అన్నారు కాబట్టి గద్దర్ అవార్డ్స్ ఫిలిం ఇండస్ట్రీ వాటిని వ్యతిరేకించింది గద్దర్ పేరును అనేది ఒక చర్చ ఉంది. దానికోసమే మరి భయపెట్టి ఇక్కడ వీళ్ళను కూర్చోబెట్టుకోవాలని అనుకుంటున్నారా? సో కొన్ని విషయాల్ని తెర మీద మాట్లాడలేము, కొన్ని విషయాలకి మధ్యలో కనబడుతుంది కదా. నేను ఒకటి చెప్తున్నా. నేను డైరెక్ట్ ఐఎమ్ టాకింగ్, ఐఎమ్ స్పీకింగ్, ఐఎమ్ గివింగ్ వార్నింగ్ టు ద సినీ ఇండస్ట్రీ. ఐఎమ్ ఫీలింగ్ నాట్ ఓన్లీ but also throughout the India, not only in India but also throughout the world. Gaddar is a greatest hero for us. More than Gaddar, no person have that much qualities in India. మీరు గనక గద్దర్ అవార్డు మీద ఎవడన్నా గద్దర్ అవార్డు వద్దని మాట్లాడితే మాత్రం మీరు మీ కర్మ కాలిపోయినట్టే గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా ఉంటే ముందరికి రమ్మని అంటున్నా. స్వతహాగా కుటుంబాన్ని వదిలిపెట్టుకొని విప్లవాలు చేసి గ్రామాలలో ఒక పూట ఉంటూ ఒక పూట తినకుండా అడవులలో ఉంటూ ఎన్నో జ్ఞానపదాలు సాహిత్యాన్ని రాసి ఇప్పుడు కాదు నిజాము వాళ్ళతోనూ కూడా బండెనక బండి కట్టిన పాటలతోనూ కూడా ఆ కాలంలోనే డ్యాన్స్ చేసి తన జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి నేత. ఆయనకి మించినటువంటి ప్రజల ఫాలోయింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. మీరు గద్దర్ మీకు పేదవాడి కాబట్టి, దళితుడు కాబట్టి మీకు తక్కువ అంచనా వేయచ్చు, మీరు కనుక్కోవచ్చు. కానీ గద్దర్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు చావు లేదు. ఆయన అవార్డులే పెడితే ఆ అవార్డుకే ఒక రూపం వస్తుంది తప్ప ఇంకోటి కాదు. గద్దర్ అవార్డు ప్రకటించడంతో రేవంత్ రెడ్డి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఒక హీరోలాగా అయిపోయింది. ఎవడన్నా మీరు హీరోలు ఉండి ఎవడో కథ రాస్తే, ఎవడో పాట రాస్తే, ఎవడో డ్యాన్స్ నేర్పిస్తే, ఎవడో రంగేస్తే, ఎవడో స్టార్ట్ అంటే ఎగిరేటువంటి మీరు హీరోలు అని మీరు అనుకుంటే అది మీ కర్మ. నేను చెప్తా ఉన్నా, గద్దర్ ఈజ్ ద రియల్ హీరో. గుర్తుపెట్టుకోవాలి. ఇది జరుగుతుందని మాకు కూడా వస్తుంది వెనుకడి. అది కనుక జరిగితే మీరు రెండో మాట వద్దు. ఒపీనియన్స్ షేరింగ్ ఆఫ్ డయాస్ అనేవి జరుగుతాయి. అందులో ఏం జరిగిందో నేను ప్రత్యక్ష సాక్షిని కాదు, పరోక్ష సాక్షిని కూడా కాదు. బయట పేపర్లలో వచ్చింది విన్నది మాత్రమే చెప్పాను నేను. గద్దర్ అవార్డుల పేరుతో ఏదో కొంచెం నిలబడుతున్నది. దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించాలనుకున్నదని కొంతమంది మీడియా మిత్రులు మాట్లాడినటువంటి అంశం. సో ఉభయతారకంగా ఘర్షణ వాతావరణం నెలకొడకుండా ఏదైనా మాట్లాడుకుంటే అక్రాస్ ద టేబుల్ దేని మీద డిస్కస్ చేసినా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఎందుకంటే ఈ దేశంలో నక్సలైట్లతోటి చర్చలు అక్రాస్ ద టేబుల్ కూర్చొని ప్రభుత్వాలు నడుపుతున్నాయి, చర్చలు చేస్తా ఉన్నాయి. ఏ సమస్యనైనా పరిష్కరించుకోవాల్సింది డిబేట్స్, డిస్కషన్స్ ద్వారా అని అనుకున్నప్పుడు అది సినీ పరిశ్రమతో చర్చ అంటే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏం కనబడుతుంది అంటే పూర్తిగా బీజేపీ సహకారంతో సినీ ఫీల్డ్, ఇప్పుడు నాగార్జునకు తెలుసు ఆయన కూలగొట్టిన చాలా మంది నటిస్తారు తప్ప ఖచ్చితంగా బీజేపీ సహకారం సినీ పెద్దలకు ఉన్నది. వీళ్ళందరికీ వచ్చి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. మీ గినిమాలంతా తట్టబుట్ట చదువుకోవాల్సినట్టు ప్రజలు తలుచుకుంటే గుర్తుపెట్టుకోండి. బీజేపీ కాదు, ఎవరినైనా ఇంటికి పంపిస్తారు ప్రజలది ఈ దేశం. ఇలా కుతంత్రాలు చేస్తున్నది కాదు. ఇది వాస్తవం జరుగుతుంది. ఒకనొకని తాట తీసేటువంటి రోజులు వస్తాయి గద్దర్ అవార్డు జోలికి వస్తే.